ఘనంగా వెంకటేష్ రెండో కుమార్తె వివాహం. ఫోటోలు వైరల్. టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన రెండో కుమార్తె వైవాహిని వివాహం విజయవాడకు చెందిన డాక్టర్ పాతూరి వెంకట్రామారావు కుమారుడు డాక్టర్ నిశాంత్ తో ఘనంగా జరిగింది. రామానాయుడు స్టూడియోలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ఎలాంటి హడావిడి లేకుండా శుక్రవారం రాత్రి 9:36 వెంకటేష్ కూతురు వివాహం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గురువారం జరిగిన మెహందీ ఫంక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబ సభ్యులు సందడి చేసిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు సతీమణి నమ్రత, ఆయన కూతురు సితార మెహందీ వేడుకల్లో పాల్గొన్నారు. గతేడాది అక్టోబర్ లో వైవాహిని నిశ్చితార్థం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వేడుకలకు చిరంజీవి, మహేష్ బాబు, రానా, నాగ చైతన్య హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. వెంకటేష్, నీరజ దంపతులకు 4 సంతానం. అశ్రిత, వైవాహిని, భావనతో పాటు కుమారుడు అర్జున్ ఉన్నారు. పెద్ద కుమార్తె అశ్రిత వివాహం 2019లో జరిగింది. ప్రస్తుతం భర్తతో కలిసి విదేశాల్లో ఉంటున్నారు. అశ్రిత ఫుడ్ బ్లాగర్. భారతీయ ట్రెడిషనల్ ఫుడ్స్ తో పాటు విదేశీ వంటకాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలతో షేర్ చేసుకుంటారు. గతంలో రానా, నాగ చైతన్య, వెంకీతో కలిసి వంటకాలకు సంబంధించిన వీడియోస్ చేశారు. ఇక వెంకటేష్ సినిమాల విషయానికి వస్తే చాలా కాలంగా వెంకీ సూపర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది సైంధవ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ సంక్రాంతి బరిలో విడుదలైన హనుమాన్, గుంటూరు కారం సినిమాలు కమర్షియల్ హిట్ కావడంతో వసూలు విషయంలో సైంధవ్ వెనుకబడింది. ఇందులో ప్రియభావని శంకర్ కథానాయికగా నటించింది. వెంకీ మామ రెండో కూతురు హైవాహిని నిశ్చితార్థం గతేడాది జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు హైవాహిని వివాహం జరిగింది. బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం శుక్రవారం నాడు జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. దగ్గుపాటి ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి కనిపిస్తోంది. శుక్రవారం రాత్రి 9:36 విజయవాడకు చెందిన డాక్టర్ పాతూరి వెంకటరామారావు కొడుకు డాక్టర్ నిశాంత్ తో వైవాహిని వివాహం ఘనంగా జరిగింది.